భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం సుఖాలు కలగాలంటే శ్రీ సూక్తంలోని 5వ రుక్కు కనుక పఠిస్తే ఆ సమస్యలన్నీ పరిష్కారమయ్యి ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఈం అనే బీజాక్షరం కలిగినదైన శ్రీదేవికి నేను సేవకుడను. సకల సమస్యలకు కారణమైన శనీశ్వరుని భార్య శ్రీ మహాలక్ష్మి సోదరి అయిన జ్యేష్ఠాదేవిని నా గృహం నుంచి వెళ్ళిపోయేలా చేయనది, మహా ఆనందాలకి కారణమైన అష్టైశ్వర్యాలను ఇచ్చినది అయిన ఆదిలక్ష్మిని నా గృహానికి ఆహ్వానిస్తున్నాను అనే భావనతో ఈ మంత్రాన్ని పఠించినా వింటూ ఉన్నా కానీ భర్తతో మహా సఖ్యతను భార్య పొందవచ్చు. అప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది, సుఖాలు కలుగుతాయి. ఈ మంత్రాన్ని విందామా? చంద్రాం ప్రభాసాం యశసాజ్వలం తీం శ్రియం లోకే దేవజుస్తాముదారాం తాం పద్మినీ మీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టా ముదారాం తాం పద్మినీ మీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టా ముదారాం తాం పద్మినీ మీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. ఈ మంత్రాన్ని వింటూ ఉండండి లేదా పఠిస్తూ ఉండండి, ఉత్తమ ఫలితాలు పొందుతారు.